వెల్కమ్ టు స్కంద టీవీ. నటసింహం బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు. బాలయ్యను అడిగితే అదిగో స్టార్ట్ చేస్తున్నాం, ఇదిగో స్టార్ట్ చేస్తున్నాం అని చెబుతూనే ఉన్నారు. ఇటీవల అంతా సెట్ అయింది. క్రిష్ డైరెక్షన్లో ఈ క్రేజీ మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. డిసెంబర్ నుంచి ఈ సినిమాను స్టార్ట్ చేయాలనుకున్నారని టాక్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారనుకుంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఏం జరిగింది? పదండి ఓ లుక్ వేద్దాం. బాలయ్యతో క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు తెరకెక్కించారు. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ అయింది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగానే క్రిష్ ఇటీవల తెరకెక్కించిన ఘాటి సినిమా ఫ్లాప్ అయిన ఆదిత్య 999 తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నారు. ఇటీవల బాలయ్య గోవా ఫెస్టివల్లో ఆదిత్య 999 సినిమాని ప్రకటించారు. కానీ దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు. ఇక అప్పటి నుండి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తనకున్న కమిట్మెంట్ వల్ల క్రిష్ ఈ సినిమాను చేయలేకపోతున్నారని, అందుకే బాలయ్యతో తన ఇబ్బందులు చెప్పి ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడని ఇన్సైడ్ టాక్. దీంతో ఆదిత్య 999 దర్శకుడు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు క్రిష్ కొంత గ్యాప్ తీసుకొని ఒక ఫ్రెష్ స్టోరీతో సినిమా చేయాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఫ్లాపుల్లో ఉన్న క్రిష్కి సినిమా ఇచ్చేది ఎవరు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఎవరు ఆదిత్య 999 తెరకెక్కిస్తారో.